పెరోల్ పై జైలు నుంచి బయటికి వచ్చిన ఒక జీవిత ఖైదీ ఏకంగా 40 ఏళ్లకు పైగా పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నాడంటే నమ్మగలరా? అంతేకాదు ఈ 40 ఏళ్లలో అతను ఏం చేశాడో తెలుసా? పేరు మార్చుకున్నాడు, ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించాడు, ఏకంగా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కూడా తీసుకున్నాడు. చివరికి 40 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు. అసలు ఈ కథ ఏంటి? ఇంతకాలం అతన్ని పోలీసులు ఎలా పట్టుకోలేకపోయారు? వివరాల్లోకి వెళ్తే నందుల వీరన్న అనే వ్యక్తికి ఒక హత్య కేసులో 1983 జూన్లో వరంగల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఆ తర్వాత అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే అదే ఏడాది డిసెంబర్లో వీరన్నకు పెరోల్ వచ్చింది. పెరోల్ గడువు 1984 మార్చి 17తో ముగిసిపోయింది. కానీ గడువు ముగిసిన తర్వాత వీరన్న తిరిగి జైలుకి వెళ్లలేదు. అక్కడి నుంచి అసలు ట్విస్ట్ మొదలైంది. వీరన్న తన నేర చరిత్రను దాచి మరో గుర్తింపుతో జీవించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏకంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. అంతేకాదు ఉద్యోగంలో మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. 2004లో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కూడా అందుకున్నాడు. అంటే ఒకవైపు కోర్టు విధించిన జీవిత ఖైదు ఉంది, మరోవైపు బయట మాత్రం ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉపాధ్యాయుడిగా జీవిస్తున్నాడు. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. 2013లో ఉద్యోగం నుంచి రిటైర్ కూడా అయ్యాడు. పెన్షన్ కూడా తీసుకుంటున్నాడు. అయినా అతను ఒక జీవిత ఖైదీ అన్న విషయం బయటికి రాలేదు. చివరికి 2024 మే 16న పోలీసులు అతని ఇంటికి వెళ్లి వీరన్నను అరెస్ట్ చేశారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం అతన్ని పట్టుకొని జైలు అధికారుల ముందు హాజరుపరిచారు. ఈ విషయం కోర్టు వరకు వెళ్లడంతో హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. అసలు ఒక జీవిత ఖైదు పెరోల్ పై బయటకు వెళ్లి 40 ఏళ్లకు పైగా జైలుకు తిరిగి రాకుండా ఎలా ఉండగలిగాడు? అతని నేర చరిత్రను దాచి ప్రభుత్వ ఉద్యోగం ఎలా చేయగలిగాడు అనే విషయాలపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పెరోల్ గడువు ముగిసిన వెంటనే ఖైదీ తిరిగి జైలుకు రాకపోతే వెంటనే యాక్షన్ తీసుకునేలా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో వీరన్న భార్య చారమ్మ కోర్టును ఆశ్రయించారు. వీరన్నకు మరో 3 ఏళ్ల పాటు పెరోల్ నిరాకరించడం సరికాదని ఆమె తరపు న్యాయవాది వాదించారు. అయితే ప్రభుత్వం మాత్రం పెరోల్ గడువు ముగిసిన తర్వాత వీరన్న కోసం జైళ్ల శాఖ అధికారులు పోలీసులు ఉన్న ప్రాంతంలో వెతికారని కోర్టుకు తెలిపింది. వీరన్న చివరిగా ఇచ్చిన అడ్రస్ తో పాటు సమీప గ్రామాల్లో కూడా సెర్చ్ చేశామని చెప్పారు. కానీ చివరికి 2024లో అతన్ని గుర్తించి అరెస్ట్ చేశారు. అన్ని ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీవిత ఖైదు శిక్ష అతనిపై ఎప్పటికీ అమల్లోనే ఉందని, ఉద్దేశపూర్వకంగానే శిక్ష నుంచి తప్పించుకున్నట్లుగా కనిపిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. అందుకే మిగిలిన శిక్షను అతను అనుభవించాల్సిందనే తేల్చి చెప్పింది. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఒక ఖైదీ పెరోల్ పై బయటికి వెళ్లి 40 ఏళ్లకు పైగా తిరిగి జైలుకు రాకపోవడం మాత్రమే కాదు, అతను ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకునేంత వరకు కూడా వ్యవస్థకు ఎలా దొరకలేదు? ఈ కేసు కేవలం ఒక ఖైదీ తప్పించుకున్న కథ కాదు. జైళ్ల శాఖ, పోలీస్ వ్యవస్థలో కోఆర్డినేషన్ ఎలా ఉండాలి, పెరోల్ పై వెళ్లిన ఖైదీలను ఎలా ట్రాక్ చేయాలి అనే ప్రశ్నలను కూడా ఈ కేసు ఇప్పుడు ముందుకు తీసుకొచ్చింది. ఇక ఈ కేసులో హైకోర్టులో ఇచ్చిన సూచనలు భవిష్యత్తులో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.